హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీద భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే మొత్తానికైతే 14 ఆవులు అయితే లోడ్ తినేసాయి. మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, గిరి ల్యాండ్ కూడా ఉన్నాయి మనకైతే, అండ్ జెర్సీ కూడా ఉన్నాయి. అండ్ 4 రకాల బ్రీడ్ అయితే వచ్చినాయి మనకైతే. మొత్తం 14 ఆవులు అయితే లోడ్ తిన్నాయి. ధరలు కూడా అడుగుతున్నా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రైజ్ తక్కువ ధర నుంచి అడుగుతున్నా, అండ్ చివరి వరకు అయితే చూడండి. అండ్ ఒక్కొక్క అయితే కనుక్కుందాం రండి. ఫస్ట్ అయితే నా వీడియో వచ్చింది కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయినాను చెప్పే చేసుకోండి. ఎన్నాళ్ళు ఉడితేనేనా? 14 కావాలి. మొత్తం 14 కావాలి. ఇప్పుడు 14 కావాలి ఏమేమి బ్రీడ్ వచ్చినాయి? హెచ్ఎఫ్ ఉంది, క్రాస్ హెచ్ఎఫ్ ఉంది, జెర్సీ ఉంది. ఓకే, ఇది ఒకటి గిర్లాండ్ తరపు ఉంది. గిర్లాండ్ తరపు. ఓకే, ఇదేనా? ఇదే అన్న, గిర్లాండ్ తరపు అయితే ఇదే అంటే మనకి ఇదే. అడు ప్రజెంట్ వచ్చేసి మన తన స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 75 నుంచి నేను 75,000 నుంచి. ఓకే, ఆ సూడి ఏంటనే పాలిచెట్టు ఉంది? సూడివి 5 ఉన్నాయి, పాలిచ్చేటివి మిగతా పాలిచ్చేవి ఉన్నాయి 8 ఆవులు. ఓకే, మన అడ్రస్ చెప్పేసాను రైతులకి. సర్దనార్ విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఓకే, శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న. ఓకే, మీరు తెలంగాణ ఫ్రెండ్ మనకైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మనకైతే. ఓకే, ఒక్కొక్క అయితే అనుకుందాం అండి. అన్న ఫస్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది 4 పళ్ళు ఉందన్న. 4 పళ్ళు ఉంది. ఫస్ట్ లాక్టేషన్ తరపు గిర్లాండ్ తరపు. గిర్లాండ్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే చూసుకోవచ్చు. మనకైతే గిర్లాండ్ తరపు అంటే నిజంగా ఉంది ఆవు కూడా. అడు ప్రజెంట్ వచ్చేసి అలా ఇది మనకు ఈరనికి ఉందా? అవునన్నా. ఓకే, కనకట తీసుకోండి. ఓకే, ఎంతవరకు ఎట్టుకోవచ్చా? ఏమైనా ఫస్ట్ లాక్టేషన్ చెప్పడానికి వస్తుందా? పాలు మనకేం తెలుసు బ్రదర్, మనం పిండలేం పీకలేము, మనం ఎందుకు చెప్పాలి అంతే అంటారు. దీననే ఉందా? ఓకే, అంతే చెప్తావు. అంజాదా నేను 12 చెప్తా, ఆడుకున్నాక 5-6 ఇస్తే మళ్ళీ రిటర్న్ అడగరా? నో గ్యారంటీ. ఏమన్నా చూసుకోవాలి, తీసుకోవాలి అంతే. ఓకే నేను చూసుకోవచ్చు. ఇక మీ అదృష్టం తీసుకున్నాక ఎన్ని ఇచ్చేదాన్ని అనమాట. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఆడు ఏం ధర చెప్తారు దీనికి? దానికి ఒకటే చెప్తున్నా, ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతుంది. ఫైనల్ నువ్వు కొంటా చెప్పి మరి ఎంత చెప్తాను. నేను ఏం కొన్నాను, రైతులు కొంటారంట. ఓకే అట్లా చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే గిర్లాండ్ తరపు. ఓకే, రెండవ జట్టుకైతే వెళ్ళిపోయిందండి. ఇక్కడ వచ్చి మాట్లాడుకొని తగ్గుతుంది రేటు. ఓకే అన్న, రెండవ గురించి చెప్పండి అన్న. సెకండ్ లాక్టేషన్ అన్న, వినడానికి ఉంది. ఓకే, ఒక 10 రోజులు టైం ఇస్తాను ఖచ్చితంగా వినడానికి. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ అనేది. ఓకే, ఇప్పుడు ఇంత ఎన్ని అవుతారు? సెకండ్ లాక్టేషన్ అన్న, 2 అవుతా. ఓకే, చూసుకోవచ్చు. సన్నకట్ట వేసుకొని పొడుగు వేసుకోండి. ఓకే, ఇంకా అట్లా చూపించారండి. కొంచెం టైం ఉంది, 10 రోజులు టైం పడుతుంది దీనికి. ఒక 10 రోజులు టైం ఉందంట. రైతు అయితే 8-9 లీటర్ పాలు, 9-10 లీటర్ పాలు చెప్పిండు. ఓకే, ఈ 8 లీటర్ 10 లీటర్ పాలు అయితే ఇక్కడ ఒక టైం ఇస్తుంది. ఓకే, రోజు మీద 10 లీటర్ పాలు ఇస్తాం. ఏమైనా ఉంటే బెటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే. సన్నకట్ట చూడండి, సన్నకట్ట కూడా చూసుకోండి. కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం నార్మల్గా ఉంది మనకైతే. ఇప్పుడు అటు ఒక 10 రోజులు టైం పెట్టుకొని అయిపోతుంది మనకైతే. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నాడా? 95 చెప్తున్నా. ఓకే, 95,000 అయితే చెప్తున్నా. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఫైనల్ రేటు. ఓకే, చూసుకోండి. 85కి ఇస్తా అన్న, 85,000కి ఇస్తా. 85,000కి ఇస్తాను. 10 రోజులు టైం ఉంది కాబట్టి 85,000కి ఇచ్చేస్తాను. ఓకే, ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ 85,000 కడితే రాదు, ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి 85,000కి ఇస్తా. ఓకే, ఆవు తయారైతే నింతే మళ్ళీ ఇంకొక 4,000-5,000 పెరుగుతుంది. ఓకే, రెండవ కథ అయితే ఈ విధంగా అవుతుంది. మళ్ళీ మూడవ రేట్కి అయితే వెళ్ళిపోండి అన్న. మూడవ గురించి చెప్పడన్నా. ఇది వినడానికి ఉందన్న, ఇది 10 రోజులు టైం పడుతుంది వినడానికి. అవునన్నా, నరాలు కూడా బాగున్నాయి చూసుకోవచ్చు. సన్కట్ కూడా చూసుకోండి. టైం ఉందంటే ఒక 10 రోజులు వినడానికి. ఎంతవరకు ఎత్తుకుందామన్నా పాలు? 12 లీటర్ అయిపోయింది బ్రదరాలు పూటకి. మన రైతుల వరకు చెప్పారన్నా 10 ఇస్తాను పూటకి. అవునన్నా, చూసుకోవచ్చు. ఒక 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ మనకైతే. ఇప్పుడు ఇంత 2 అవుతారా? 2 లేకపోతే 3 ఉంటుంది అన్న. సెకండ్ లేదా థర్డ్ లాక్ వేసి ఉంటా ఫ్రెండ్స్ మనకైతే. చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్. మనకి దీనికి ఏం ధర చెప్తారు? దీనికి 1 చెప్తాను. ఓకే, 1 చెప్తారు. ఫైనల్ రేట్ ఏమైనా చెప్తావా? 95కి అయితే ఇస్తాను ఫైనల్. 95,000కి. ఓకే, చూసుకోవచ్చు. 95,000కి అయితే ఇక్కడ అంటాను అయితే. ఓకే, 4వ రేట్కి వెళ్ళిపోండి అన్న. 4వ కథ చెప్పానా? ఏం రేట్ ఇది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ 6 పళ్ళతో ఉంది దూడ. ఓకే, నిన్న డెలివరీ అయిందన్న. నిన్న తరపా ఇది తరపే అన్న. ఓకే, డెలివరీ హెచ్ఎఫ్ క్రాస్ తరపండి మనకైతే. డెలివరీ అయితే అయిపోయిందంట నిన్న అయితే. ప్రజెంట్ వచ్చేసి అన్న దీని దూడనా? దూడ ఆడుతున్నా కొడుతుంది సార్. దీని కోళ్ళ ఉందన్న. కోళ్ళ అయితే ఉందంట మనకైతే. చూసుకోవచ్చు. అండ్ ఎంతవరకు ఇస్తున్నా? 3 రూపాయలు 7 లీటర్ ఇస్తుంది. 7 పెరుగుతాయి కానీ పాలు 10 ఇస్తుంది. టైం పడుతుంది. ఓకే, పాలు పెరగడానికి అయితే ఒక టైం పడుతుందంట మనకైతే. దీనికి ఏం ధర చెప్తున్నా? దీనికి 1 చెప్తాను. 1.5 అయితే ఇక మనకు మన ఫైనల్ చెప్పగలుగుతావా? 95-98కి ఇస్తాను. 95,000 చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఓకే, అండ్ మనం అయితే 5వ దశకైతే వెళ్ళిపోయినండి అన్న. 5వ గురించి చెప్పడన్నా. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ అయిపోయింది, కడలేస్తుంది. ఓకే, వినడానికి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ ఇది వినలేదు, వినడానికి ఉంది. ఒక వారం టైం పడుతుంది. ఓకే, సన్నకట్ట సూపర్ అని చూడండి. ఓకే, జరుగు. ఎంతవరకు ఎక్కుతున్నామన్నా? పాలు 50 ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ వినడానికి అయితే ఉందంట. వినడానికి ఒక వారం రోజులు టైం పెట్టుకోండి. చూసుకోవచ్చు.
సన్నకట్టు కూడా ఉంది, పొడుగు నరాలు చూసుకొని మనకైతే సన్నకట్టు బాగుంది, మనకైతే 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చు. అంటే మనకైతే ఇప్పుడు ఇంత 2 అవుతా సెకండ్ ఇతను ఓకే. క్రాష్ బ్రీడ్ అనేది హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాష్ అంటే మనకైతే ముంగల ఫేస్ కాల్ కూడా చూసారు కదా. ఏం ధర చెప్తున్నావు? దీనికి 1 చెప్తాను. ఓకే 1 అయితే చెప్తున్నాను. అయితే మనకి ఏమైనా తగ్గుతుందా? తగ్గుతుంది. 98 అట్లా వస్తాను, 98, 96 అట్లా వస్తాను. ఓకే 96 అట్లా వస్తా ఉంటుంది చూసుకోవచ్చు. ఓకే అండ్ మనం అయితే 6 అయితే వెళ్ళిపోండి అన్న. 6 గురించి చెప్పడన్నా అన్న. ఇది వినడానికి ఉందన్న, వినడానికి ఉంది. సెకండ్ లాట్ వేసాను అనేది. ఓకే పర్లేదు చూడండి బ్రదర్. ఇప్పుడు ఏంటో 2 అవుతారు అంటే సార్ మనకైతే చూసుకోవచ్చు. 6 పళ్ళనా వేసింది, కడలు వేసింది, కడలు వేస్తుంది ఇప్పుడు. అండ్ ప్రజెంట్ అయితే ఇది హెచ్ఎఫ్ క్రాష్గా అన్న. అవునన్నా. ఓకే నేను చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాష్ అంటే అట్టర్ క్వాలిటీ కూడా ఇంకా అయితే మనకైతే సన్ను కట్టు కూడా సూపర్ ఉంది మనకైతే. ప్రజెంట్ వచ్చేసి అన్న ఇది ఎంతవరకు ఇస్తాం పాలు తిండి అయితే? ఇది 12 లీటర్ చెప్పిన 10 ఇస్తుంది. ఓకే రైతులు అయితే 12 లీటర్ల వరకు అయితే ఎప్పుడు అంటే మనకైతే పూడకు వచ్చేసి ఇక్కడ మన వరకు అయితే అన్న అయితే ఒక 10 వరకు అయితే చెప్తుంది మనకైతే. ఇంకా మెయింటెనెన్స్ చేసుకుంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు పాలు అయితే. మీ అదృష్టం అది, మీ మెయింటెనెన్స్ మీ చేతిలో పని మనకైతే చూసుకోవచ్చు. శనకట్టు కూడా చూసుకోండి, చూసుకొని పొడుగు నరాలు చూసుకోండి అన్న. ఈ ఆవు మనకి ఇప్పుడు ఇంత 2 అవుతాయి కదా? 2 లేకపోతే 3 ఉంటుంది. సెకండ్ లేదా 3 ఉంటుంది. అవును. మనకి ఇది ఏం ధర చెప్తున్నావు? ఇది 1 చెప్తాను దానికి. ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతుంది బ్రదర్. ఒక 5,000 10,000 అటు ఇటు మార్జిన్ ఉంటుంది, బార్గెనింగ్ ఉంటుంది. దగ్గరకు వచ్చి మాట్లాడి తీసుకోవాలి. ఆవు చూడండి, అట్టర్ క్వాలిటీ చూడండి, సన్ను కట్టు విధంగా. ఆవు చర్మం ఒకసారి చూపి, చర్మం ఎంత మెత్త ఉందో చూడండి ఒకసారి. ఇట్లా ఇట్లా ఇక్కడ చర్మం చూడండి ఎంత లూజ్ ఉంది. ఇక ఓకే ఇక చూసుకోవచ్చు. పొడుగు నరాలు కూడా చూసుకోండి మనకి. ఓకే ధర అయితే ఈ విధంగా అయితే సార్ మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఓకే మనమైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోండి అన్న. 7 గురించి చెప్పండి అన్న. ఇది ఈనడానికి ఉందన్నా, వినడానికి ఉంది. ఇంకొక 5-6 రోజులు అయితే ఇంతది. ఓకే నిండు సంగతి ఉంది. ఇది 25 లీటర్ కెపాసిటీ అన్న మినిమం. మెయింటెనెన్స్ చేసిన చేతులు రోజు మీద అయితే మన దగ్గర 25 లీటర్ రిజిక్ ఇస్తుంది మన దగ్గర ఇప్పుడు. ఇది ఇస్తుంది. ఏంటే మనం పాలు 100% పిండి చెక్ చేసి చూపించి ఇవ్వగలుగుతాం. ఓకే ఇది ఈనందానా? ఈనడానికి ఉందన్న. ఈనడానికి ఉంది. ఓకే ఎంత టైం పెట్టుకున్నాం? ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 5 రోజులు పడతాను ఈనడానికి. ఓకే చూసుకోవచ్చు. ఇది హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న, అన్ని హెచ్ఎఫ్ క్రాస్లే ఉన్నాయి. ఓకే ప్రజెంట్ వచ్చేసి ముంగల ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఇక్కడ చూడు కన్ను ఇక్కడ చూస్తే చూస్తారా అంట. ఇక చూసుకోవచ్చు. ఏం ధర చెప్తారా విషయం బీడికి? దానికి 1,30 చెప్తాను. 1,30,000 చూసుకోవచ్చు. అని తగ్గుతుందా? దగ్గరికి వస్తే తగ్గుతుంది, ఒక 10,000 తగ్గుతుంది. 1 రూపాయకి ఇస్తా ఫైనల్. ఫ్రెండ్స్ ఒక 10,000 దాకా అట్లా తగ్గుతా అంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకొని మనకైతే ఒక ఎవి సైజు బ్రీడ్, ఎవి సైజు బాడీ మనకైతే చూసుకోవచ్చు. ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఒక 3-4 నెలలు అయితే డెలివరీ అయిపోతుంది మనకైతే. సన్నకట్టు ఒక సన్నకట్టు కూడా బాగుంది, పొడుగు నరాలు కూడా బాగున్నాయి. ఓకే మనమైతే నెక్స్ట్ ఛార్జెట్కి అయితే వెళ్ళిపోయిందండి అన్న. అది 8వ గురించి చెప్పరన్నా. ఇది వినడానికి ఉందన్న. ఓకే సెకండ్ లేకపోతే 3 లాట్ వేసి ఉంటుంది. మంచి కంటే మంచి భుజాల కాడికి అయితే చూడండి ఎంత అయితే. అండ్ ఎవి సైజు బ్రీడ్ అవి మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇది హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ అంట. అండ్ ఇది రైతులు అక్కడ ఎంతవరకు చెప్పారంటే ఎంతవరకు వింటారు? 30 లీటర్ చెప్పారు అన్న. మనం ఎంత? 30 లీటర్ రేపర్లో 25, 26 ఇస్తారు. 12, 13 అయితే ఇచ్చేసాను. ఇక చూడండి. ఓకే మన రైతుల వరకు అయితే పూడకు 13, 12 లీటర్ రిజిక్ ఇస్తాను. 12 లీటర్ల వరకు అయితే ఇస్తాంట. ఇంకా టైం ఉంది కొంచెం మనకైతే. కొంచెం ఒక 1 వీక్ టైం పెట్టుకోండి, వారం రోజులు. సన్నకట్టు కూడా చూసుకోండి, బాగుంది. చూసుకోండి పొడుగు నరాలు తీసుకోండి, సన్నకట్టు తీసుకోండి. అండ్ దీనికి ఏం ధర వరకు చెప్తున్నాను? దీనికి 1,35 చెప్తున్నాను. ఓకే ఒక 10,000 లెక్కదా? తగ్గుతుంది. 25కి అట్లా వస్తాను. 1,25కి అయితే వస్తాను. హెవీ సైజు బ్రీడ్. ఇక దూరం కలిసి చూపిస్తాను. ఓకే లాస్ట్ హావ్ కాదు, ఇంకా నెక్స్ట్ హావ్ ఉంది, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి అన్న. 9వ గురించి చెప్పడన్నా. ఇది సెకండ్ అవుట్ వేసాను. ఇప్పుడు అయితే 2 అవుతా 6 వందతో ఉందన్నది. ఓకే 6 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే చూసుకోవచ్చు. సెకండ్ లాట్ ఈననుకుందాం. ఇంకా 10 రోజులు టైం అవుతుంది. ఓకే ఈనడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్. మనకైతే ఒక 10 రోజులు టైం పెట్టుకోండి, డెలివరీకి అయితే చూసుకోవచ్చు. అలా అక్కడ రైతులు ఎంతవరకు చెప్పారు? దీనికి 14 లీటర్ చెప్పాను టైంకు. దాన్ని 12 ఇస్తాను. ఓకే మన రైతుల వరకు అయితే 12 లీటర్ ఇస్తారు ఈజీగా. ఓకే రోజు మీద 20 చిన్న ఆవులు ఇస్తాను కదా. రోజు మీద చిన్న ఆవులు రోజు మీద 20 లీటర్ పాలు ఇస్తున్నాయి. మెయింటెనెన్స్ చేస్తే ఇక ఇది ఎట్లా అటర్ క్వాలిటీ చూడండి. ఇక చర్మం చూడండి ఎంత రోజు ఉందో, అంతా నిండిపోతుంది. తరపు కదా మనకు సినిమాలో యూట్యూబ్లో వచ్చినట్టు వస్తుంది లైన్ ఇవ్వడానికి. చూడండి అటు సన్ను కట్టు ఇడే చూడండి. సన్నుకు చూడండి గ్యాప్గా సన్ను విధంగా వైట్గా ఉన్నాయి. సంకేతం చూడండి. అయితే పొడుగు నరాలు కూడా అనిపిస్తుంది కదా. ఓకే దీనికి ఏం ధర చెప్తున్నాను? దీనికి 1,30 చెప్తున్నా. ఓకే ఒక 10,000 తగ్గుతా? 10,000 తగ్గుతుంది. 1,20కి ఇస్తాను ఫైనల్. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇంకా వేరే వాళ్ళు ఉన్నాయి, దాని రేజ్కి అయితే వెళ్ళిపోయినండి. ఇంకా 2-3 ఉన్నాయి, వెళ్ళిపోయినండి అన్న. 10వ గురించి చెప్పడన్నా. ఏం దూడిది? ఇది తెచ్చి క్రాస్ అన్న. సెకండ్ లాట్ వేసాను ఏనిందండి. ఇప్పుడు ఓకే ఆడదూడు ఉంది. దూడ అయినాక ఎన్ని రోజులు అవుతున్నా ఇది? ఈయన ఒక 4 days అవుతుందండి. 4 days. అవునా? ఓకే చూసుకోవచ్చు. ఈయన 4 days అయితే అవుతుందండి మనకైతే. ప్రజెంట్ వచ్చేసి
దూడ వచ్చేసి కొడుతున్నాను ఆడదోడు ఉందన్న. ఆరుదోడు ఉందంట దీనికి చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏది అవుతారా? నేను సెకండ్ లెట్ వేసాను. ఓకే, ఇప్పుడు రైతులు ఎవరైనా వస్తే ఎంతవరకు రెడీ ఉన్నానప్ప? ఇప్పుడు 7 లీటర్ ఉన్నాను రెడీగా, 8 ఇస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకోండి. దీనికి ఏం ధర చెప్తున్నావు? దీనికి 85 చెప్తున్నాను. 85,000. అవునన్నా. తగ్గుతుందా? 75కి ఇస్తాను ఫైనల్ రేట్. 75,000. 75,000 బేరం ఆడకుండా ఇక్కడికి వచ్చినాక తక్కువ ఉంటే 75కి ఇస్తాను ఫైనల్ రేట్. చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే తెలిసింది మనకైతే ఫైనల్ రేటు. ఓకే, అట్టర్ కూడా బాగుంది. పొద్దుగాల అయితే పాలు తీసేసారంట. చూసుకోవచ్చు. అండ్ జెర్సీ ఉంది, ఆన్ రేట్ కూడా వెళ్ళిపోయినాడు అన్న. జెర్సీ గురించి చెప్పండి. సెకండ్ లెట్ వేసాను. నిన్న డెలివరీ అయిందన్న. ఓకే, 1 డే అవుతుందంట ఫ్రెండ్, నిన్న డెలివరీ అయిపోయిందంట మనకైతే. అండ్ ప్రజెంట్ వచ్చేసి అలా ఇది చూడరా కోడిదోడు ఉంది. కోరగడ. అవునన్నా. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకైతే. అండ్ దీని అయితే డెలివరీ అయిపోయిందంట. ప్రజెంట్ ఎంతవరకు రెడీ ఉన్నాను పాలు? అన్నా పాలు ఇప్పుడు 8 లీటర్లు ఇస్తున్నాను జున్ను పాలు. 8. అవునన్నా. కూడకి వచ్చేసి 8 వరకు ఇస్తుంట. అండ్ చూసుకోవచ్చు. అండ్ పెరుగుతాయి కానీ పెరుగుతాయి, 10 ఇస్తాను కూడకి. అవునన్నా. తెలిసి ఇప్పుడు ఇది 2 అవుతా. సెకండ్ లెట్ వేసాను. ఓకే, చూసుకోవచ్చు. దూడ వచ్చేసి కోడిదూడ కోడి దూడ ఉందంట. దీనికి ఏం ధర చెప్తారు? 1.15 చెప్తున్నాను దాన్ని. 1.15 అయితే చెప్తారంట ఫ్రెండ్స్. మనకు మన తగ్గదా అన్న? తగ్గుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఓకే అండ్ అన్న యావ గురించి చెప్పడన్నా? ఇది జెర్సీ అన్నది. జెర్సీ. జెర్సీ. ఓకే, అంటే హెచ్ఎఫ్ టైప్ ఉన్నట్టు కలర్ అది పడ్డది కానీ జెర్సీ, ఆవు జెర్సీ అయితే జెర్సీదే. జెర్సీ క్రాస్ అదే. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అయితే ఆడు సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది. ఈనిందా? ఏనిది ఆడదోడు ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈనిందంట మనకైతే. ఆరుదోడు ఉందంట మనకైతే. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఎంతవరకు ఇస్తుండొచ్చు పాలు ఇది? ఇది ఇప్పుడు ప్రజెంట్ మన అయితే 6.5 7 వరకు ఉంది. 6.5 7 పెరుగుతాయి కానీ పెరుగుతాయి. అంటే జర్నీలు వస్తాయి, ఒక రోజు 2 రోజుల్లో పాలు నీ పనికి వస్తుంది చెప్పండి. చెప్పడానికి అయితే రాడు, జర్నీలు వస్తాయి కాబట్టి. ఓకే, కెపాసిటీ 8 వరకు ఇస్తున్నామా? ఓకే, దీని దూడ ఆడదోడు ఉంది. ఏం ధర చెప్తున్నావు దీనికి? దీనికి 85 చెప్తున్నాను. దీనికి ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతుంది, 80,000కి ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఓకే.